తెలియక చేసిన భక్తి కూడా భగవంతుణ్ణి చేరుతుందా? ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అసలు భక్తిశక్తి ఏమిటో అర్థమవుతుంది. పూర్వం ఒక అడవిలో ఒక బోయవాడుండేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేటకు వెళ్లాడు. కాని ఎంత వెతికినా ఏ జంతువు చిక్కలేదు. చీకటి పడటంతో క్రూరమృగాల భయంతో ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆకలితో దాహంతో ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. నిద్రపోకుండా ఉండటానికి అతను ఒక్కొక్క మారేడాకును తుంపి కిందకు వేయసాగుతున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను వేసే ఆకులు సరిగ్గా ఆ లింగంపై పడుతున్నాయి. తెలియకుండానే అతనా రోజంతా ఉపవాసమున్నాడు. రాత్రంతా జాగరణ చేశాడు. పైగా మారేడు దళాలతో శివుణ్ణి పూజించాడు. బోయవాడి అమాయకత్వానికి, తెలియక చేసిన నిశ్చలమైన ఆ పనికి మెచ్చి పరమశివుడు అతనికి ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథలోని నీతి: భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, నిర్మలమైన మనసు. మనం చేసే పని చిన్నదైనా అది తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో ఏకాగ్రతతో చేస్తే ఆ దైవకృప తప్పక లభిస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.